సియా గోయల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒక మగాణ్ణి ఎలా చంపవచ్చు, చంపి ఎలా డ్రామా ఆడొచ్చు అనే అంశాలతో కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్తో రక్తి కట్టించిన మహానటి సియా గోయల్. ఆమె మహానటన, మాయా నటన చూసిన పోలీసులే షాక్ అవుతున్నారు. ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావని ముక్కున వేలేసుకుంటున్నారు. సియా గోయల్ నటించి దర్శకత్వం వహించిన కేతన్ అగర్వాల్ మర్డర్ స్టోరీలో కొత్త విషయాలు ఎప్పటికప్పుడు ట్విస్ట్ల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. సియా గోయల్ ఈమె ముందు ఏ ఆస్కార్ రేంజ్ నటులు కూడా పనికిరారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేతన్ అగర్వాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది, కానీ అతడు తనకు నచ్చలేదు. దీంతో ప్రియుడితో కలిసి అతనికి స్పాట్ పెట్టింది. అది కూడా ఒక్కసారి కాదు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా 3 సార్లు స్కెచ్ చేసింది. 4సారి అతన్ని ఎవరికీ తెలియకుండా సైలెంట్గా లేపేసింది. కేతన్ అగర్వాల్ అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లోనూ పాల్గొన్న సియా ఆ మర్డర్ విషయం బయటికి రాదు అని అనుకుంది. కానీ దురదృష్టం సియాను వెక్కిరించింది. పొంతనలేని సమాధానాలు, సీసీ ఫుటేజ్లు, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుణ్ణి పట్టుకున్నారు. మిగతా విషయాలు విచారణలో రాబట్టారు. అయితే సియాతో పాటు ఆమె ప్రియుడు చేతన్ను విచారించడంతో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అటు సీన్ రీక్రియేషన్లో భాగంగా పోలీసులు ఇద్దరిని కేతన్ అగర్వాల్ చనిపోయిన లోహగఢ్ ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు, కేతన్ను కొండపై నుంచి ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితులను అడిగి తెలుసుకున్నారు. కేతన్ను కొండపై నుంచి నెట్టేయడానికి ముందు సియా గోయల్ తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చింది, అసలు ప్రియుడు చేతన్ చౌదరి టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి ఈ జంటను వెంబడించాడా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. ఈ సీన్ రీక్రియేషన్తో నిందితులు చెబుతున్న వాదనల్లో నిజం ఎంతుందో తేలుతుంది అంటున్నారు పోలీసులు. ఇక సియా గోయల్ విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెల్లడయ్యాయి. కేతన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని విచారణలో అంగీకరించింది. అయితే పెళ్లి రద్దు చేసుకోవడం ద్వారా కుటుంబం పరువు పోతుందని భావించినట్లుగా తెలిపింది. అంతకంటే కేతన్ను చంపేయడమే తేలికని భావించినట్లు సంచలన నిజాన్ని పోలీసుల విచారణలో కక్కేసింది. కేతన్ను చంపేయడం, ఆ తర్వాత చేతన్ను పెళ్లి చేసుకోవడం సియా గోయల్ టార్గెట్. అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా 3 ఏళ్ల తర్వాత చేతన్ను పెళ్లి చేసుకునేందుకు ముందే స్కెచ్ చేసింది. ఇక కేతన్ వద్ద ₹1 కోటి వసూలు చేసిన సియా ఆ డబ్బును ప్రియుడు లైఫ్లో సెటిల్ అయ్యేందుకు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించింది. 3 ఏళ్లు గడిచిపోతే కేతన్ అగర్వాల్ కుటుంబం నుంచి కూడా సియా గోయల్ పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావని ఆమె అంచనా వేసింది. ఇలా అన్నీ తనకు కలిసొస్తే 3 ఏళ్ల తర్వాత ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనేది సియా ప్లాన్. కానీ ఆమె పాచిక పారలేదు. ఆమెని హత్య చేసి చంపిందని ఆధారాలు పక్కాగా ఉండటంతో సియా గోయల్ అరెస్ట్ అయి కాబోయే భర్తను చంపిన కేసులో జైలు బూచలు లెక్కబెడుతోంది.